కలుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతిని విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థముల వరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. బాలేదు. దేవుని యొక్క మహాకృపలో మనందరం ఇలా 2వ ఆదివారం ఈ మార్చి నెల ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి వారంలో మీరందరినీ చూడడానికి దేవుడే మంచి అవకాశాన్ని, భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా కొన్ని మాటల్ని వాక్యానుసారంగా నేర్చుకున్నాం. గత వారంలో అనుదినము మనము దేవుణ్ణి స్తుతించాలి. అనుదినము, అనుక్షణము, ప్రతి సమయమందును అసమయమందును దేవుని సువార్తను ప్రకటించేవారుగా, అనేకులకు దేవుని గురించి తెలియజేసేవారుగా మనము ఉండాలని ప్రభు మనతో చెప్పాడు. దినదినము ఆ భక్తుడు చనిపోతూ యేసుక్రీస్తులో బ్రతుకుతున్న వాడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ లోకంలో ఉన్న మనందరం కూడా దినదినము మనం మొక్కుబడులను ప్రభుకు చెల్లించాలని రాయబడి ఉంది. కనుక మనం దినదినము కార్యక్రమాలు, అంటే అనుదిన కార్యక్రమాలు మనం ఎప్పటికప్పుడు దేవునికి మనం దగ్గరగా, దేవునికి నీతిగా, దేవునికి యథార్థమైన ఆలోచనల ప్రకారంగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మానవ జీవితంలో మనకు తెలియకుండానే మనలోనికి పాపపు డాగులు, పాపపు సంబంధమైన పరిస్థితులు ఎన్నో మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఆ ఇనప ముక్కల్ని ఎవరు పాడు చేయగలుగుతారంటే ఇనుముని ఎవరు పాడు చేయవసరం లేదట. అది అలా గాల్లో వదిలేస్తే దానికి అదే పాడైపోద్దట. అలాగే మన హృదయం కూడా అలా గాలికి వదిలేసాం అనుకోండి, మన పిల్లలను కూడా అలా గాలికి వదిలేసాం అనుకోండి, వాళ్ళు పాడైపోతారు. మనం అనుకుంటాం, మా పిల్లలు ఎవరితో తిరగట్లేదండి, మా పిల్లలు ఎవరింటికి వెళ్ళరండి, ఇంట్లోనే ఉంటారండి, చాలా మంచోళ్ళండి అని అనుకుంటాం. కానీ మనం వాళ్ళు బయట తిరిగితే పాడైపోతారని కొంతమంది, ఇంట్లో ఉంటే పాడవరని కొంతమంది మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు గాలికి వదిలేస్తే, ఎక్కడ వదిలేసినా, బయట ఉన్నా లోపల ఉన్నా గాలికి వదిలేస్తే వాళ్ళు పాడైపోతారు. ఎక్కడున్నా వాళ్ళకి ఏం నేర్పాలి మనం మీకు చెప్పాను. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు దేవుని మాటల గురించి మన పిల్లలకి చెప్పాలి, వాటిని నేర్పించాలి. ప్రతి దానికి, ప్రతి సందర్భానికి వాక్యం ఉంది. ప్రతి సందర్భానికి వాక్యం ఉంది, వాగ్దానం ఉంది. దీనికి లేదు, దానికి లేదు అనేది చెప్పడానికి లేదు. ప్రతి దానికి, ప్రతి సందర్భానికి బైబిల్లో చాలా క్లియర్ గా